అందరికీ నమస్తే అండి. కేరళ రాష్ట్రంలోని వయనాడ్ ప్రాంతంలో జరిగిన దుర్ఘటన, కొండ చర్యలు విరిగిపడడం మనందరం దేశం మొత్తం కూడా ఫాలో అయింది. దాదాపుగా 280 మందికి పైగా మరణించారు. ప్రస్తుతం ఇప్పటికీ కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వందలాది మందికి ఇల్లు లేకుండా అలా అంటే ఇల్లు మొత్తం సర్వస్వం కోల్పోయి, కొంతమంది అవయవాలు కోల్పోయి చాలా దారుణమైన దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. సో దీనిలో యాక్చువల్లీ సౌత్ ఇండియా చాలా వరకు కదిలొచ్చింది. సినీ రంగ ప్రముఖులు కూడా కదులుతున్నారు సహాయక చర్యల కోసం. ముఖ్యంగా ఇండియన్ ఆర్మీ నుంచి 500 మందికి పైగా సిబ్బంది వచ్చి పనిచేయడం, అంటే అన్ని వర్గాలు కూడా దాని మీద స్పందిస్తున్నాయి. ముఖ్యంగా హీరో మోహన్ లాల్ గారు, ఆయన యాక్చువల్లీ హీరో ప్లస్ ఆయన ఒక ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో కూడా ఉన్నారు. టెరిటోరియల్ ఆర్మీలో ఆయన లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్నారు. సో ఆయన దాదాపుగా అక్కడ 3 రోజుల పాటు స్వయంగా ఉండి ఆ సేవా కార్యక్రమాల్లో, సహాయక చర్యల్లో ప్రత్యక్షంగా పాల్గొని తన ఫౌండేషన్ ద్వారా, విశ్వశాంతి ఫౌండేషన్ ద్వారా 3 కోట్ల రూపాయలు విరాళం కూడా ప్రకటించారు. అక్కడ స్కూళ్ళు, ఇల్లు కట్టించిస్తామని చెప్పారు. అలాగే ఇంకా రకరకాలుగా రాహుల్ గాంధీ గారు స్వయంగా తన సొంత డబ్బుతో 100 మందికి ఇల్లు కట్టించిస్తామని చెప్పారు. అలాగే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఒక 100 మందికి ఇల్లు కట్టించిస్తామని చెప్పారు. అలాగే చిరంజీవి గారు మెగా ఫ్యామిలీ తరపున ₹1 కోటి సాయం ప్రకటించారు. అలాగే జ్యోతిక, సూర్య, కార్తీక్ కలిపి ఒక 50 లక్షలు సాయం ప్రకటించారు. అల్లు అర్జున్ 25 లక్షలు సాయం ప్రకటించారు. ఇలా చాలామంది వాళ్ళకు తోచిన సాయాలు, సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అయితే నిజానికి ఇందులో మనం గ్రహించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఎందుకు వయనాడ్ జిల్లాలో ఎందుకు ఇంత దారుణం జరిగింది? యాక్చువల్లీ ఇదే ప్రాంతంలో దాదాపుగా గత 20 ఏళ్లలో ఇటువంటి ఘటనలు 7 సార్లు జరిగాయి. 2018లో 135 మంది చనిపోయారు సేమ్ ఇదే ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడడం వల్ల 2018లో. అలాగే 2005 నుంచి 2014 మధ్యలో కొండ చర్యలు విరిగిపడడం వల్ల 96 మంది చనిపోతే, 2015 నుంచి 2024 మధ్యలో కొండ చర్యలు విరిగిపడడం వల్ల 669 మంది చనిపోయారు. అంటే దాదాపుగా 7 రెట్లు ఎక్కువైంది సంఖ్య. యాక్చువల్లీ మన భారతదేశ వాతావరణ సంస్థ కానీ, విపత్తుల సంస్థ కానీ ఎప్పటికప్పుడు కొండ చర్యలు విరిగిపడి కిందకు దొర్లుకుంటూ వచ్చి ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి వాటిని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూనే ఉంటుంది. అలా ఎక్కువ ప్రమాదాలు సంభవించే స్థానంలో కేరళలోని ఈ ప్రాంతం 13వ స్థానంలో ఉంది దేశవ్యాప్తంగా. సో దీనికంటే ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో కూడా ఎక్కువ సంఘటనలు జరుగుతుంటాయి, జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ వాటికంటే ఇక్కడే ఎక్కువ జరగడానికి కారణం ఏంటంటే ఇక్కడ అటవీ విస్తీర్ణం తగ్గుతుందంట. గత 10 ఏళ్ళుగా ఇక్కడ అటవీ విస్తీర్ణం తగ్గుకుంటూ వస్తుంది. కేవలం చెట్లు ఏమీ లేకుండా, పచ్చదనం ఏమీ లేకుండా ఆ బండరాళ్ళు మాత్రమే అలా మిగులుతున్నాయి. దానివలన భారీ వర్షాలు పడినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఆ కొండ రాళ్ళు పట్టు కోల్పోయి అవి పైనుంచి దొర్లుకుంటూ వచ్చి కింద పడతాయి. అది వయనాడులో జరిగిన ప్రమాదానికి కారణం. ఇది కొత్త కాదు, కానీ ఇంత దారుణమైన ఘటన, ఇంత భారీ ప్రాణ నష్టం మాత్రం ఇదే ఫస్ట్ టైం. దీని నుంచి ప్రభుత్వాలు ఏమి నేర్చుకుంటాయి? ఇప్పుడు రికవర్ అవ్వడానికి మేబీ ఒక 2 సంవత్సరాలు పట్టొచ్చు. పూర్తి స్థాయిలో వాళ్ళు మళ్ళీ ఇల్లు కట్టుకొని ఈ విషాద సంఘటన నుంచి బయటకు రావడానికి ఒక 2-3 సంవత్సరాలు పట్టొచ్చు. కానీ ఈలోగా మళ్ళీ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఎక్కడో జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కేరళలో ప్రకృతి సంపద ఎక్కువ. కొండలు, కొండ చర్యలు, అడవులు, అంటే ఈ నేచర్ రిలేటెడ్ సంపద అంతా కూడా కేరళలో ఎక్కువ ఉంటుంది. అందుకే ఆ రాష్ట్రానికి పర్యాటకం ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు పర్యాటకులని ఆకర్షించడానికి ప్రకృతిని అలాగే ఉంచుతారు. కొన్ని చోట్ల దాన్ని ధ్వంసం చేసి వేరే రకంగా కూడా మారుస్తారు. హట్స్, నట్స్ అవన్నీ కట్టడం, ఇవన్నీ కూడా చేస్తున్నారనమాట. సో అందుకే కేరళ రాష్ట్రంలో ఎక్కువ వరదలు వస్తాయి. మనం చూడండి, దేశవ్యాప్తంగా ఎక్కువ వరదలు వచ్చి ఆ వరదల కారణంగా ప్రాణ నష్టం ఎక్కువగా జరిగే రాష్ట్రం కేరళనే. ఉత్తరాఖండ్ ఆ ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. అక్కడ కంటే కేరళలోనే ఎక్కువ ప్రాణ నష్టం జరుగుద్ది. ఇతర చోట్ల కంటే ఇక్కడే ఎక్కువ జరుగుద్ది. దానికి కారణం రకరకాల కారణాలు ఉన్నాయి.
సో వాళ్ళు ఐడెంటిఫై చేసింది అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడ కారణాలను గుర్తించి అక్కడ పర్యాటకుల సంఖ్య తగ్గించాలని, అటవీ విస్తీర్ణాన్ని తగ్గకుండా చూసుకోవాలని ఇలా రకరకాల జాగ్రత్తలు సూచించినప్పటికీ వీళ్ళు దాన్ని కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారనమాట. అంటే ఇలా అంటే దీనిలో మనం రాజకీయ కారణాలు అనేవి ఏమీ ఎతకలేం. కానీ యాక్చువల్లీ కేరళ రాష్ట్రంలో చదువుకునే వాళ్ళు ఎక్కువ. అక్కడ చదువుకునే వాళ్ళు అక్కడ ఉద్యోగం చేసే కంటే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసే వ్యవహారం ఎక్కువ. ఇక్కడ లైఫ్ స్టైల్ అంతా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ పంటలు కానీ, ఇక్కడ లైఫ్ స్టైల్ కానీ, ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, రూరల్ డెవలప్మెంట్ సిస్టమ్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. సో కేరళ రాష్ట్రంలో పర్యాటకుల సంఖ్య ఎక్కువ ఉంటుంది. వారి ద్వారా ఆదాయం ఆర్జించడానికి వీళ్ళు ఇంకా రకరకాల ప్రాంతాలను, కొత్త ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నారు. అలా అభివృద్ధి చేయడానికి అడవులను కూడా కొట్టేస్తున్నారంట. సో అది కూడా ఒక కారణం అని గుర్తిస్తున్నారు. ఇలా చాలా కారణాలు ఉన్నాయి. అంటే ఇటువంటి విపత్తు జరిగిన తర్వాత మనం కారణాల గురించి మాట్లాడే కంటే భవిష్యత్తులో జరగకుండా చేయడం ముఖ్యం. గత 20 ఏళ్ళగా ఈ సంఘటనలు పెరుగుతూ వస్తున్నాయి. సో భవిష్యత్తులో జరగకుండా ఉండడానికి కేంద్ర ప్రభుత్వం కానీ, ఈ కేరళ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు అధ్యయనం జరుగుతోంది. మళ్ళీ భవిష్యత్తులో జరగకుండా అధ్యయనం జరుగుతోంది. దాంతోపాటు ముఖ్యంగా ఈ సహాయక చర్యల్లో హీరోలు అందరూ రావడం, కేవలం మోహన్ లాల్ గారు అంటే ఆ రాష్ట్రానికి సంబంధించిన ప్రముఖులే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా ప్రముఖులు స్పందించడం, ఇదంతా కూడా మంచి విషయం. కాకపోతే వీళ్ళే కాదు, ఇంకా పెద్ద పెద్ద హీరోలు చాలామంది ఉన్నారు. మన బాలీవుడ్ వాళ్ళు అంటే ఎలాగా సౌత్కి ఏమి సాయం ఇవ్వడానికి ముందుకు రారు. కానీ సౌత్ ఇండియాలో ఏమైనా విపత్తులు జరిగితే సౌత్ ఇండియాలో ఉన్న స్టార్స్ అందరూ కూడా తలో కొంత వేసుకుంటే భారీ మొత్తంలోనే సాయం అందుద్ది. సో వైనాడ్ ఈ ప్రాంతం చాలా తొందరగా, సాధ్యమైనంత త్వరగా మళ్ళీ యథాస్థితికి చేరుకోవాలని, మళ్ళీ జనజీవనం ఎటువంటి అవాంతరాలు లేకుండా, ఇటువంటి ఘటనలు లేకుండా, భయం లేకుండా, ఆందోళన లేకుండా ఉండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.